తింటగలగరా లివర్ టానిక్. హెపటైటిస్ ఏబిసి ఏదైనా, తర్వాత లివర్కు సంబంధించిన ఏ సమస్య అయినా ఈ మొగ్గ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిదానంగా విచ్చుకొని మళ్ళీ అమావాస్య వరకు ఎండిపోతుంది. ఇది మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అసలైన నిద్ర గణిక. నమస్తే అండి, నా పేరు సింహాచలం లక్ష్మణ స్వామి, ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మనము రంగప్రసాద్ గారి ఆర్గానిక్ ఫార్మింగ్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఔషధ మొక్కలపై అవగాహన గురించి ఇక్కడ ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశాము. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బుతోని చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అసలు వ్యాధులు లేని ఇల్లు లేదు, జబ్బు లేని మనిషి లేని పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుత ప్రపంచం తినే తిండి కావచ్చు, ఫుడ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వాడే మందులు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. మన దినచర్యలు కానీ, మనం వాడే ఫుడ్ కానీ, అనారోగ్యాలకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ప్రతి జబ్బుకు ప్రకృతిలో పరిష్కారం ఉంది. ప్రతి దాంట్లో మనకు పరిష్కారం ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అనేక మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ వాటిని శాస్త్రీయంగా వెలికితీసి ఎలా పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, ఎట్లా పనిచేస్తాయి, దాన్ని ఎలా వాడుకోవాలి, కనీసం పేర్లైనా తెలిసి ఉంటే భావితరాల వారికి ఈ అంతరించిపోతున్న అరుదైన ఔషధ మొక్కల్ని ప్రచారం చేయడం, వెలికి తీయడం, వాటిని పరిచయం చేయడం మనందరి బాధ్యత. ప్రకృతి రక్షణ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టు అవుతాము. ఇప్పటికే అనేక మొక్కలు అంతరించిపోయినాయి, వేలాది మొక్కలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడున్న మొక్కల్ని కూడా మనము అందరికీ అందించాలనే క్రమంలో ప్రతి చోట ఇలాంటి మొక్కలు పెడతాం. ఈ మొక్కల్లో 105 మొక్కలు దీంట్లో ఉన్నాయి. ఇంకా మనం ఫీల్డ్లోకి కూడా వెళ్ళి చాలా మొక్కలు చూడవచ్చు. దాంట్లో ఎన్నో అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. మనము ఎగ్జాంపుల్గా చూడాలంటే ఇక్కడ నేల ఉసిరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ హెపటైటిస్ ఏబిసి ఏదైనా, తర్వాత లివర్కు సంబంధించిన ఏ సమస్య అయినా నేల ఉసిరి తీసుకుంటే పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఎలా పోతుంది? దాన్ని మనం సమూలం తీసుకొని దంచి రసం తీసి 20 ml రసాన్ని, నిజ రసాన్ని తీసుకొని ఒక 100 ml పెరుగులో కలుపుకొని జాండీస్ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 10 రోజులు రోజు మార్నింగ్ వాడినట్టయితే 99% తగ్గుతుంది, దాదాపు తగ్గుతుంది. మరి లివర్ క్యాన్సర్ అలాంటివి కాకుండా సాధారణంగా వచ్చే హెపటైటిస్ జబ్బులన్నీ నేల ఉసిరి ద్వారా తగ్గుతున్నట్టు నిరూపించబడింది. సరిగ్గా వాడాలి, ఆహార నియమాలు తెలుసుకోవాలి, కాస్త నిష్ణాతులైన వైద్యుల సలహా తీసుకొని కనుక ఇది వాడితే ఒక్క నేల ఉసిరి చాలు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానీ, జాండీస్ కానీ, తర్వాత బిలిరుబిన్ పెరిగిన వలనైతే ఇమ్మీడియట్లీ 1 వీక్లో తగ్గిపోతుంది. సరిగ్గా వాడాలి, ఆహార నియమాలు పాటించాలి. నేల ఉసిరి లివర్కు ఒక శ్రీరామ రక్ష లాంటిది. ఇక దీని నిధి పుష్పం అంటారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయము. దాదాపు ఏ ఛానల్లో కూడా ఈ పువ్వు గురించి ఫస్ట్ మన ఛానల్లోనే రావడం అనుకోవచ్చు. ఇది చాలా చోట్ల పెట్టినప్పుడు దీన్ని ఎవరు గుర్తుపట్టలేదు. ఇది కంద అంటే మనం వండుకునే సూరన అంటాము. కంద చెట్టు యొక్క పుష్పం 12 సంవత్సరాల తర్వాత ఆ కంద దుంప నుంచి భూమిని చీల్చుకుంటూ ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ మొగ్గ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిదానంగా విచ్చుకొని మళ్ళీ అమావాస్య వరకు ఎండిపోతుంది. ఈ పువ్వు పూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు మనం ఊహించలేం. అంత అందంగా ఉంటుంది. ఒక తామర పువ్వు భూమిని చీల్చుకొని వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చాలా రేర్గా వస్తుంది, ఎక్కడో ఒక చోట వస్తుంది. వచ్చిన చోట ఏదో నిధులు ఉంటాయంటారు, ఆ విషయం పక్కకెడితే ఇది పువ్వు పూసిన దుంపను మాత్రం వాడితే ఫైల్స్, ఫిస్టులా, భగీంద్రము ఇలాంటి సీరియస్ కంప్లైంట్లు, ఇంకోటి ఆసనం దగ్గర వచ్చే క్యాన్సర్ లాంటి వాటిలో కూడా దీని దుంప చూర్ణం. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాతనే ఆ పువ్వు వస్తుంది. 12 సంవత్సరాల మొక్క కాబట్టి ఔషధ గుణాలు చాలా నిండుగా ఉంటాయి. ఆ దుంపను, అలాంటి దుంపను మనం కూర వండుకొని తిన్నా, లేకపోతే ఔషధంగా చేసి వాడినా కూడా చాలా అద్భుతమైన మొక్క అని చెప్పొచ్చు. ఇలాంటి పుష్పము ఎక్కడైనా పూసినట్టయితే ఆ చెట్టును, ఆ ప్లేసును గుర్తుపెట్టుకోండి. ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత మళ్ళీ దుంప మీకు
తవ్వితేనే లోపల కనపడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని తీసి పెట్టుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మీకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన చెట్టు. టచ్ మీ నాట్, మనకు నిద్రగనిక అంటాము, టచ్ మీ నాట్ అంటాము. టచ్ మీ నాట్ మనకు ముళ్ళ చెట్టు మాత్రమే తెలుసు, కానీ అసలైన నిద్రగనిక ఇదే. చిన్న చెట్టు పొలాల్లో ఉంటుంది, ముట్టుకోగానే ఆకులు దగ్గరకు వస్తుంటాయి. ఇది మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అసలైన నిద్రగనిక ఈ చెట్టునే చూపెట్టాలి, కానీ ఇప్పుడు మనం పెంచుకునే చెట్టు, మన ఇంట్లో అక్కడక్కడ పెంచుకున్న చెట్టు, ముండ్లతో ఉండే చెట్టు కూడా నిద్రగనికనే, కానీ ఇది చాలా శ్రేష్టమైనది. ఔషధాల్లో వాడేది ఈ నిద్రగనికనే. కలబంద ఇక కలబంద అయితే ఎలోవెరా గురించి చెప్పనక్కర్లేదు. చాలా ఎలోవెరా జ్యూస్లు ఉన్నాయి, ఎలోవెరా రసం ఉంది, ఎలోవెరా సోపులు ఉన్నాయి, జెల్లులు ఉన్నాయి. చర్మ సౌందర్యానికి, కాలిన గాయాలకు, జీర్ణ వ్యవస్థకు కుమారి అంటాము సంస్కృతంలో. ఘృతకుమారి, కుమారి అని చాలా పేర్లతో ఉన్నాయి. కలబంద ఒక అమృతమైనది. ప్రతి సిటీలో, కుండీలో కూడా ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు తీసుకొచ్చుకొని పెంచుకోండి. తర్వాత మీకు కలబంద గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో ఉంటే ఎట్లా వాడుకోవాలో కూడా తెలుస్తుంది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా కలబందతోనే ఇంట్లో తాత్కాలిక ఉపశమనం చేసుకోవచ్చు. గాయాలైనా, కాలిన గాయాలైనా, తెగిన గాయాలైనా వెంటనే కలబంద గుంజు రాస్తే ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది. రక్తస్రావం కూడా ఆగిపోతుంది. లోపలికి తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. గారె చెట్టు అనేది కాస్త విషపూరితమైంది. పూర్వం దీన్ని చెరువులో పడేస్తే చేపలు చనిపోయేవని చెరువు గట్టున ఉండకుండా చేసేవాళ్ళు. దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి. నిష్ణాతులైన వైద్యులు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. గన్నేరు కూడా అంతే. ఇక మర్రి చెట్టు ఫైకస్ జాతుల మీద మేము చాలా రీసెర్చ్ చేసినాము. అనేక మొక్కలు, 150 మొక్కలు ఉన్నాయి. మనకు తెలిసిన ఇప్పుడు 4 ఉంటాయి. రావి, మర్రి, మేడి, జువ్వి ఇట్లాంటి మొక్కలు చాలా ఉన్నాయి. మర్రి పండ్లను సేకరించుకొని, మర్రి పండ్లు, రావి పండ్లు, మేడి పండ్లను సేకరించుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని పాలలు వేసుకొని తాగితే ఆడవాళ్ళు, మగవాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, పురుషులు ప్రతి ఒక్కరు బలవర్ధకంగా తయారవుతారు. వేడి తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది, రక్తం పెరుగుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అవి అసలు వృధాగా పడిపోతున్నాయి. అవి సేకరించుకుంటే ఆ మొక్కను మనం కాపాడాలి, పెంచాలి. రోడ్ల వైపు వృధా మొక్కలు చాలా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి. ఆ పక్షులకు ఉపయోగపడతాయి, కోతులకు ఉపయోగపడతాయి. పర్యావరణానికి చాలా మేలు చేసే ఫికస్ ఇండికా, మన భారత సంతతికి చెందిన ఈ మొక్కల్ని, రావి, మర్రి, మేడి, జువ్వి, ఈ మొక్కల్ని ఖచ్చితంగా పెంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాటిని రక్షిద్దాం. గుంటగలగర లివర్ టానిక్, అసలు నల్లగుంటగలగర అంట. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చెప్తున్నాను నేను. నల్లగుంటగలగరను 40 రోజులు వరుసగా వాడినట్టయితే తెల్ల వెంట్రుకలు నల్లబడి యవ్వనం వృద్ధి చెంది యువకులకు మంచి శక్తినిచ్చే అమృతమైన తత్వం ఉన్నట్టు గుంటగలగరలో మనం ఆయుర్వేద శాస్త్రాల్లో గుంటగలగర గురించి ప్రత్యేకంగా ఉంది. ఈ గుంటగలగర ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు నల్లబరచడానికి హెయిర్ డైగా వాడతారు. కడుపులోకి తీసుకోవచ్చు. లోపల నుంచి తెల్ల వెంట్రుక నల్లబడుతుంది. 40 రోజులు రెగ్యులర్గా గుంటగలగరను కూరగా వండుకొని కూడా తినచ్చు, పాలలో వేసుకొని తినచ్చు. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కానీ మనకు పాటించడానికి బద్ధకము, ఒక శ్రద్ధ ఉండదు, ఒక నియమాలు పాటించము. 4 రోజులు వాడి ఇన్స్టెంట్గా జరగాలంటే ఆయుర్వేదం ఒప్పుకోదు. ఒక క్రమశిక్షణ ఉన్నట్టయితే ప్రతి మొక్క అమృతమే. మొక్కలలో ఔషధ గుణాలలో ఎలాంటి లోపం లేదండి. వాడే విధానంలో, ఇచ్చే వ్యక్తుల్లో, చెప్పే వ్యక్తుల్లో, మనం వాడే పద్ధతుల్లో తేడాలు ఉంటాయి తప్ప ప్రకృతిలో ఎప్పుడు అబద్ధం ఉండదు. ఖచ్చితంగా పని చేస్తుంది. తెలుగు